వెల్కమ్ టు B6 న్యూస్. నేను వేసమలత. దొంగతనాల నివారణకు గట్కేసర్ పోలీసుల వినూత్న ప్రచారం. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దొంగతనాలు జరగకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రచార ఆంటోని ప్రారంభించారు. గట్కేసర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలతో పాటు వివిధ గ్రామాల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పలు సూచనలు చేసే విధంగా ప్రచార ఆటోను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా సీఐ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శేఖర్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ గట్కేసర్ పోలీస్ స్టేషన్ తరఫున గట్కేసర్ పోలీస్ స్టేషన్ ప్రాంత నివాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు IPS సార్ యొక్క ఆదేశానుసారం దొంగతనాలు జరిగిన తర్వాత డిటెక్షన్ చేయడం కంటే దొంగతనాలను ముందస్తుగా నివారించడం అనేది ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు గౌరవ CP సార్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కాలనీలలో సంక్రాంతి పండుగకు వెళ్ళే కాలనీ యొక్క వాసులందరినీ కూడా మేము పెట్రోలింగ్ ద్వారా ఆ యొక్క పెట్రోల్ మొబైల్ ద్వారా అదేవిధంగా సెక్టర్ SIలు కాలనీలలో మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ దొంగతనాల యొక్క నివారణ చర్యలకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు ఒక ఆటోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఒక మైక్ పెట్టి ప్రజలకు ఇంకా చేరువయ్యే విధంగా అదేవిధంగా దొంగతనాలు అరికట్టడానికి అట్ ద సేమ్ టైం ప్రజలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో తెలియజేయడం కోసం ఈరోజు ఈ యొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో ఆటోను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సంక్రాంతికి ముందస్తుగా ఊర్లోకి వెళ్తారు కాబట్టి 4-5 రోజులు వాళ్ళు తెలియజేయడం కోసం అని చెప్పి ఆటోను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, మీరు పండుగలకు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ ఇంట్లో వదిలిపెట్టకూడదని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంటికి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గేట్లకు తాళాలు వేయకూడదు. ఎందుకంటే గేట్కి తాళం ఉంటే కొంచెం దొంగలకు చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. తాళం ఉన్న ఇల్లు దొంగతనం చేయాలన్న ఆలోచనతో దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏదైతే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో కొత్తగా కాలనీ డెవలప్ అవుతున్నాయో అటువంటి ఏరియాలో ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇస్తే మేము గస్తీని ఆ యొక్క ప్రాంతంలో పెంచడం జరుగుతుంది. పెట్రోల్ మొబైల్ల యొక్క ఫోన్ నెంబర్లు కూడా ఇంటింటికి రీచ్ అయ్యే విధంగా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని, విలువైన వస్తువులు డబ్బు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి పండుగకి వెళ్ళే ముందు పోలీస్ వాళ్లకు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా నిఘా పెడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.